తీస్తున్నా నీదే. ఇగో చెప్పు, అన్న పర్మిషన్ తీసుకొని గుళ్ళకి రావాలంట అని చెప్పు. ఎవరిది? రెనోవేషన్ మెంబర్ అయినా జై. ఇప్పుడు గుడి జాగా మొత్తం ఆయనంట, దేవుడు కూడా ఆయన దేవుడే. 5 మెంబర్స్ కలిసి మొత్తం డిక్లేర్ చేసినట్ట, మొత్తం వాళ్ళే ఉండాలంటే వాళ్ళే వేయాలంటే గుళ్ళే. ఎవరు రావద్దంటే సామాన్ ఇది నా పేరు నారాయణ గురుస్వామి, నేను రామతపురం స్థానికుడిని. ఇది 43వ సంవత్సరం శబరిమల యాత్ర పోతున్నాం స్వామి. ఈ గుళ్ళు ఉండబట్టి 28వ సంవత్సరం ఉంటాం కనుక గత 27 సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం స్వామి. 9 సంవత్సరాల నుంచి ఏదైతే ఫ్యామిలీ మెంబర్ అని వచ్చిర్రో అనేది ఒక కమిటీ వల్ల ఒక బంధువులు వాళ్ళు కలిసి స్వాములు హింసిస్తారు, భక్తులు హింసిస్తారు స్వామి. తాగి రావటం, స్వాములు తిడతాం. పోయినసారి కూడా ఇష్యూ అయింది, అన్ని ఛానల్స్లో వచ్చింది. మేము ఎండబెట్టి కూడా కంప్లైంట్ చేసినాము, పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ చేసినాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి స్వాములు రావద్దు గుళ్ళకి అని చెప్పని ఈ ఫ్లెక్సీలు కట్టింది స్వామి. ఇది దేవదాయ ధర్మశాఖ తప్పిదమా, పోలీస్ ట్రస్టీ తప్పిదమా? ఎవరు దేవరేశారు? ఎండోమెంట్ అధికారులు వేశారా? హిందూ దేవాలయంలో హిందువులు రాకూడదా? అయ్యప్పని పూజ చేయకూడదా? మేము ఎండోమెంట్ ఇచ్చినప్పుడు ఎండోమెంట్ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము. మా మీద బొమ్మలు రావతలు పెట్టిన గుళ్ళో ఇది దేవాదాయ ధర్మశాఖ సాంప్రదాయమా? ఇది హిందూ సాంప్రదాయమా? హిందువులు కూడా పూజ చేయకూడదా? అసలు ఈ జాగా ఎవరిది, భూమి ఎవరిది, ఎవరు గుడి కట్టారు? గుడి అందరి గుడి, అందరం భక్తులదా కాదా? భక్తుల దేవాలయమా కాదా? దీన్ని మొత్తం రాజకీయం చేసుకుంటే దీన్ని మొత్తం రాజకీయం చేసి మొత్తం చేస్తారు స్వామి. దయచేసి అందరు హిందువులు కూడా మాకు సపోర్ట్ చేయండి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. పొద్దున అందరూ రండి, ఇక్కడికి రండి సత్యనారాయణ టెంపుల్ వరకు. స్వామి శరణయ్యప్ప. అయ్యప్ప స్వాములు అందరికీ విన్నపం, రేపు పొద్దున్న దయచేసి అయ్యప్ప స్వాములు అన్ని గ్రూపులో దీన్ని మేడ చేస్తున్నాం స్వామి. మన అయ్యప్ప స్వాముల కోసం అందరూ కూడా రామతపురం సత్యనారాయణ దేవాలయానికి రావాల్సిందిగా మేము ప్రార్థిస్తున్నాం స్వామి. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అయ్యప్పలకు బాధ అందరూ రండి. స్వామి శరణం.